కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి సమావేశంలో దౌర్జన్యం చేశారు. మరోసారి కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆందోళన బాటపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిబంధనలు తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కడప మేయర్ కె సురేష్ బాబు తనకు కుర్చీ వేయలేదని 2 సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా పేపర్స్ను చింపి సభను అడ్డుకున్నారని, ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు. అధికారులు సైతం టీడీపీ ఎమ్మెల్యేకే మద్దతుగా నిలిచారంటున్న మేయర్ సురేష్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప కార్పొరేషన్లో పట్టు సాధించాలి, తన ఆధిపత్యమే చెలాయించాలి అనేటువంటి ఉద్దేశంతో కడప ఎమ్మెల్యే చేస్తున్నటువంటి రభస అంతా ఇంత కాదు. మాధవిరెడ్డి ఈరోజు కార్పొరేషన్ సమావేశంలో, మొన్నటి సమావేశంలో కూడా అదేవిధంగా తనకు కుర్చీ వేయలేదని చెప్పేసి ఆ సమావేశాన్ని జరగకుండా, ప్రజా సమస్యలు చర్చించకుండా చేశారు. మళ్ళీ ఈరోజు కూడా అదే సీన్, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అదే సీన్ క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. మన దగ్గర కడప మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఏంటి ఈ తీరు? ప్రజా సమస్యలు ఎప్పుడు మీరు చర్చిస్తారు ఇక ఈ పాలకవర్గంలో? అంటే ప్రధానంగా కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు పదే పదే నేను చేరు వేయలేదు, నన్ను పైన కూర్చోపెట్టలేదు, ఒక ఆడ మహిళని ఎమ్మెల్యేని నన్ను పైన కూర్చోపెట్టలేదు అనేది మాట్లాడుతుంది. నేను అధికారులను పిలిచి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, ఈ విధంగా చేసిన దానివలన కార్పొరేషన్ రూల్స్ ప్రకారం మీరు చేయండి, ఎలా ఉంటే అలాగనే కూర్చుందామని నేను ఏం చెప్తుంది? కార్పొరేషన్ రూల్స్ కుర్చీ వేయమని చెప్తుందా? కార్పొరేషన్ రూల్ ఎక్కడ కానీ ఒక మేయర్ తప్ప, సభాధ్యక్షుడు తప్ప, మేయర్ సభాధ్యక్షుడు ఆయన తప్ప ఎవరు కూర్చుండే లేదు. అట్లని ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్లు కానీ, మన జరిగింది కర్నూలు కార్పొరేషన్ మీటింగు, మినిస్టర్గా ఉండి భరత్ కింద కూర్చున్నాడు. అదేవిధంగా నెల్లూరులో జరిగింది, కింద కూర్చున్నారు. గుంటూరులో జరిగింది, కింద కూర్చున్నారు. ఆ విధంగా మేము కూడా కడపలో రూల్స్ ప్రకారం పోండి, ఎలా ఉంటే జీవో ఆ విధంగా పోండి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం నడుచుకోకుండా ప్రజాభివృద్ధి పనులు ఆటంకం కలగకూడదనే 15th ఫైనాన్స్ వర్కులు నిలబడిపోతాయి. రాష్ట్రంలో అందరూ తీర్మానం చేసి పంపించారు, మనం తీర్మానం చేసి పంపిస్తామని ఆలోచన చేసి కడప నగరాన్ని అభివృద్ధి విషయంలో చేస్తే ఆ మీటింగ్ జరగకుండా పేపర్లు చించి మీటింగ్లో ఆ అజెండాను చదువుతున్నప్పుడు కార్పొరేషన్లో ఉన్న సిబ్బందిని చించి కొట్టి నానా రభస చేసి ఒక కార్పొరేట్ సీఈఓగా ఆమె వ్యవహారశైలి చూస్తుంటే ఒక నియంతగా నేను అనుకుంది 3 కాళ్ళు, నేను పట్టుకుంది నెగ్గాలి అనే ఆలోచనతో నేను ఏ విధంగానే సరే సీటు పైన కూర్చోవలసిందే, కింద కూర్చొని ఒక నియంతలాగా ఆమె వివరించడం అనేది చాలా బాధాకరం. హేళనగా చూస్తూ మీ అంతు చూస్తా అని చేతులు చేయిబెట్టి బెదిరించడం అనేది సాక్షాత్తు మీడియా వాళ్ళందరూ చూశారు. ఒక నియంతలా వేరించడం, ఒక మహిళా శాసనసభ్యులుగా ఈ విధంగా వేరించడం మా కడప నగరం దురదృష్టం చేసుకున్నాం. అధికారులు వాళ్ళ కుమ్ము కాసి ఎంతసేపు మాకే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆమె చేసే నియంతతనం వ్యక్తిత్వం గురించి ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యురాలుగా ఎలా కార్పొరేషన్లో మెలగాల, ఎలా ప్రజా సమస్యలు తీర్చాలనే ఆలోచన అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ, వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఏకోసారి లేదు. ప్రజా సమస్యలను ఏ విధంగా తీర్చాలనేటువంటి ఉద్దేశం లేదు, కేవలం పంతం కోసం, తన కుర్చీ కోసమే ఏ విధమైనటువంటి రభస చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి తీరు రేపు కడప నగర అభివృద్ధికి ఏ విధంగా అవకాశం కలుగుతుంది అనేటటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అధికార పక్షానికి, ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్న నేపథ్యంలోనే ఇటువంటి పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మేయర్ సురేష్ బాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.